కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి వ్రాయబడి ఉన్న దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచన ప్రారంభం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. మనము ఈ కొలస్సీలకు రాసిన పత్రిక ధ్యానం చేస్తున్నప్పుడు ఈ పత్రిక అంతా కూడా యేసు ప్రభువారి యొక్క దేవత్వాన్ని గురించి, ఆయన ఔన్నత్యం గురించి, గొప్పతనాన్ని గురించి పౌలు గారు చాలా స్పష్టంగా వివరించడాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. మొదటి 2 అధ్యాయాల్లో విశ్వాస సంబంధమైనటువంటి విషయాలు లేదా సిద్ధాంతపరమైనటువంటి విషయాల గురించి పౌలు గారు తెలియజేసిన తర్వాత 3-4 అధ్యాయాల్లో మన వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో మనము దేవుని వాక్యానికి లోబడి ఏ విధంగా జీవించాలి అన్న విషయాల గురించి పౌలు గారు తెలియజేయడాన్ని మనము గమనిస్తున్నాము. ఈ 3వ అధ్యాయంలో మనము తొలగించవలసినటువంటి ఆ యొక్క అంశాల గురించి, మనం ధరించుకోవలసినటువంటి విషయాల గురించిన వివరణ ఈ 3వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తుంటున్నాము. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన తర్వాత వేటిని మనం వదిలిపెట్టేటువంటి వారుగా ఉండాలో ఆయన తెలియజేస్తున్నారు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలోనే 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. తర్వాత ఆయన అంటాడు 9-10 వచనాల్లో, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనుడి. 2 రకాలైనటువంటి విషయాల గురించి పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభువారి యందు మనం విశ్వాసం ఉంచిన తర్వాత, ఆయన కృప మనకు అనుగ్రహించబడినటువంటి తర్వాత, మనము అంతకుముందు ప్రభువుని అంగీకరించకముందు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకముందు మనకున్నటువంటి స్వభావం ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రాచీన స్వభావము, ఆ స్వభావాన్ని వదిలిపెట్టేవారుగా ఉండాలి అన్న విషయాన్ని ఆయన తెలియజేస్తూనే, నవీన స్వభావాన్ని ధరించుకోండి, నూతనమైనటువంటి స్వభావాన్ని, ఆ యొక్క క్యారెక్టర్ని మీరు కలిగి జీవించాలి అన్న విషయాల గురించి ఆయన ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మొదటి అధ్యాయం మనం చదివిన భాగంలో వేటిని మనం వదిలిపెట్టేవారుగా ఉండాలో తెలియజేశారు. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ భాగంలో వేటిని మనం ధరించుకోవలసినటువంటి వారుగా ఉన్నామో పౌలు గారు ఇక్కడ స్పష్టంగా వివరిస్తూ ఉండడాన్ని మనం గమనిస్తుంటున్నాం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మనము నూతనమైనటువంటి స్వభావం కలిగిన వారుగా, నూతన స్వభావాన్ని ధరించినటువంటి వారుగా మన విశ్వాస జీవితంలో మనము ముందుకు వెళ్ళాలా అన్న విషయాన్ని గురించి వివరంగా పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అంటే మన రక్షణ పొందడం అన్నటువంటిది యేసు ప్రభు వారి యొక్క కృప ద్వారా ఉచితముగా మనకు అనుగ్రహించబడినటువంటిది. మనము ఉచితముగా ప్రభు యొక్క కృపను బట్టి రక్షణ పొందాము. అయితే మన ప్రభునందు విశ్వాసం ఉంచాము కాబట్టి మనం నవీన స్వభావాన్ని ధరించిన వారుగా, నూతనమైనటువంటి ఆ యొక్క లైఫ్ని మనం లీడ్ చేసేవారుగా ఉండాలన్న విషయాన్ని గురించి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 12వ వచనంలో మనం గమనించినట్లయితే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులు అనేటువంటి 3 రకాలైనటువంటి, అంటే మన ప్రివిలేజ్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు వారిలో మనకు అనుగ్రహించినటువంటి ప్రివిలేజ్ ఆయన జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మనము దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారుగా ఉన్నాము అన్న విషయాన్ని ఆయన తెలియజేస్తుంటున్నారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరి విషయంలో మనల్ని ముందుగానే, జగత్తు పునాది వేయబడక ముందే యేసు ప్రభు వారిలో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారము కాబట్టి, మనము పరిశుద్ధులము కాబట్టి, మనము ప్రియులైనటువంటి, దేవునికి ప్రియమైనటువంటి వారముగా మనం ఉన్నాం. కాబట్టి మనం ఏ విధంగా నడుచుకోవాలి అంటే, మన పొజిషన్ ఏదైతే ఉందో, మన స్టేటస్ ఏదైతే ఉందో దాని ఆధారంగా మన క్యారెక్టర్ ఆ విధంగా ఉండాలి అన్న సంగతిని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనము దేవునికి ప్రియులైనటువంటి వారుగా, పరిశుద్ధులైనటువంటి వారుగా, ఆయన చేత ఏర్పాటు చేయబడినటువంటి వారుగా
మనము ప్రాచీన స్వభావాన్ని కలిగినటువంటి వారుగా జీవించడానికి అవకాశం లేదు. మనము నూతనమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వారుగా మనం జీవించాలన్న విషయాన్ని ఆయన ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాము. మనం ధరించుకోవాల్సిన అంశాల యొక్క లిస్ట్ ఇక్కడ పౌలు గారు తెలియజేస్తుంటున్నారు. ఒకటి ఆయన మాట్లాడుతున్నారు, జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అంటే మనం ఏ విధంగా ఒక షర్ట్ని మనం ఏ విధంగా ధరించుకునేటువంటి వారుగా ఉంటామో, మన యొక్క రకరకాలైనటువంటి డ్రెస్ మనం ఏ విధంగా ధరించుకోగలిగినటువంటి వారుగా ఉంటామో, ఆ విధంగానే మన యొక్క ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ధరించుకోవలసినటువంటి వారుగా, అంటే దాని అర్థం మన లైఫ్ స్టైల్ ఆ విధంగా ఉండాలన్నటువంటి విషయాన్ని గురించి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తుంటారు. జాలిగల మనస్సుని మనం ధరించుకోవాలన్న విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నారు. కంపాషన్ అనేటువంటి మాట వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. అంటే ఇతరుల్ని మనం చూసినప్పుడు ఇతరుల పట్ల మనము కనుపరచవలసినటువంటి ఆ దయను గురించి మనము ఈ భాగంలో అర్థం చేసుకుంటాం. యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే అనేక మందితో యేసు ప్రభు వారు నడిచారు, అనేక మందితో కలిసి వెళ్ళారు, అనేక మందితో యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు. అయితే ఆయన మనము సువార్తల్లో చదివినట్లయితే వారి మీద దయగలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నట్లుగా, ఆయన కంపాషనేట్గా ఉన్నాడన్న విషయాన్ని అనేక సందర్భాల్లో దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆయన యొక్క స్వభావాన్ని మనం ధరించుకోగలిగినటువంటి వారుగా మనం ఉండాలి అన్న విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి కంపాషన్ అనేటువంటిది జాలిగల మనసు కలిగినటువంటి వారుగా మనం ఉండాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. బబల్స్ ఆఫ్ మర్సీ అంటే మనము ఏదైనా ఒక అంశాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అది మన యొక్క కడుపులో నుండి లేదా అంతరంగంలో నుండి వచ్చేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఈ కంపాషన్ అనేటువంటి మాట కూడా అదే రకమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంది. ఇతరుల్ని చూసినప్పుడు, వారు వెళ్తున్నటువంటి పరిస్థితుల్ని గమనించినప్పుడు మనము వారి పట్ల దయ కలిగినటువంటి వారుగా, జాలి చూపించేటువంటి వారుగా ఉండాలన్న విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రెండో విషయాన్ని మనం గమనిస్తే దయాలుత్వము అనేటువంటి మాట, కైండ్నెస్, ఈ రెండు ఒకే రకంగా ఉన్నట్లుగా అనిపించినప్పటికీ వీటి మధ్య కొంత డిఫరెన్స్ ఉండడాన్ని మనం గమనిస్తాం. దయాలుత్వము కలిగినటువంటి వారుగా లేదా దయాలుత్వము అనేటువంటి స్వభావాన్ని మనం ధరించి మనం జీవించవలసినటువంటి వారుగా ఉన్నామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనం పాత నిబంధన గ్రంథంలో దావీదు గారి యొక్క జీవితాన్ని గమనించినట్లయితే ఆయన సౌలు కుమారుడు వీరితో ఆయనకున్నటువంటి సాన్నిహిత్యాన్ని గురించి, సౌలు కుమారునితో దావీదుకు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని, ఫ్రెండ్షిప్ని గురించి మనం చదువుతాం. అయితే సౌలు అయితేనేమి, ఆ తర్వాత సౌలు కుమారుడు అయితేనేమి చనిపోయిన తర్వాత, యోనాతాను చనిపోయిన తర్వాత మెఫీబోషేతు అనేటువంటి ఒక వ్యక్తి కొరకు దావీదు గారు ఆయన ఆ యొక్క ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి పంపించినట్లుగా మనం చూస్తాం. అంటే సౌలు యొక్క సంతానం ఎక్కడైనా ఉన్నారేమో కనుక్కోండి అని తన సేవకులకు తెలియజేసినప్పుడు ఒక హ్యాండిక్యాప్డ్ అయినటువంటి మెఫీబోషేత్ అనేటువంటి వ్యక్తి ఒక చోట ఉన్నాడు అన్న విషయాన్ని, ఇన్ఫర్మేషన్ని దావీదు గారికి తెలియజేసినప్పుడు ఆ మెఫీబోషేత్ని పిలిపించుకొని తనతో ఉంచుకొని తన బల్ల యొద్ద తన బ్రతికినంత కాలము భోంచేస్తూ ఆ యొక్క రాజ గృహంలో ఉండేటువంటి అవకాశాన్ని దావీదు మెఫీబోషేతుకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడన్న సంగతిని మనం గమనిస్తాం. ఈ అంశము దేన్ని తెలియజేస్తుంది అంటే మనకి ఆ యొక్క దావీదు గారికి ఉన్నటువంటి కైండ్నెస్ని తెలియజేస్తుంది, దయాలుత్వంని తెలియజేస్తుంది. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మనము కూడా ఈ దయాలుత్వము అనేటువంటి ఆ యొక్క క్యారెక్టర్ని మనం ధరించుకోవాల్సిన వారుగా ఉన్నాము అన్న విషయం దేవుని వాక్యం తెలియజేస్తుంది. మూడో విషయం వినయమును ధరించుకొనుడి అనేటువంటి మాట ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. హ్యూమిలిటీ అనేటువంటి మాట ఇది తెలియజేస్తుంది. మైండ్ అంటే హ్యూమిలిటీ అనేటువంటిది దేనికి సంబంధించిందంటే మన గురించి మన మైండ్లో మనం ఏమి ఆలోచిస్తున్నాం, మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనేటువంటిది ఈ హ్యూమిలిటీని తెలియజేస్తుంది. అంటే మనము యేసు ప్రభువారు ఎంతో ఉన్నతమైనటువంటి వాడుగా, దేవాది దేవుడు అయినటువంటి యేసు ప్రభువారు తను తాను తగ్గించుకొని శరీరధారిగా మానవ నేచర్ని కలిగిన వాడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడన్న విషయాన్ని మనం గమనిస్తాం. యేసు ప్రభువారు మనకు మాదిరి అయి ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తాం. సో మన గురించి మన మనస్సులో మనం ఏమి ఆలోచిస్తున్నాం,
ఎంత అంటే ఒక వ్యక్తి తన గురించి ఎంతైతే అనుకోవాలో అంత అనుకోవాలి, అంత కాకుండా అంతకంటే ఎక్కువ భావించడం అనేటువంటిది సరైనది కాదు. అంటే నా యొక్క కెపాసిటీ కావచ్చు, లేదా నేను ఏమైతే ఉన్నానో, అందుకే పౌలు గారు అంటారు మీరు మీ గురించి మీరు ఎంతైతే ఆలోచన చేసుకోవాలో అంతనే ఆలోచన చేసుకోండి అన్నమాట కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తెలియజేయడాన్ని కూడా మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి మనల్ని మనం తగ్గించుకోవడం, వినయమైనటువంటి మనస్సు కలిగి ఉండడం అన్నటువంటిది, ఆ యొక్క వస్త్రాన్ని ధరించుకోవలసినటువంటి వారుగా ఉన్నామన్న విషయాన్ని కూడా పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. తర్వాత సాత్వికాన్ని ధరించుకోండి. సాత్వికమును, మీక్నెస్ అనేటువంటి మాట ఇక్కడ మనం చదువుతాం. ఈ మీక్నెస్ అనేటువంటిది, సాత్వికము అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అది కొంతమంది అది ఒక బలహీనత అని అనుకుంటారు. అది బలహీనత, చేతగానితనం కాదు, కానీ అది యొక్క మీక్నెస్ అనేటువంటిది ఏంటంటే మనకున్నటువంటి పవర్ని సరిగా ఉపయోగించడం అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంది అని మనం గమనిస్తాం. మన దేవుని వాక్యంలో మోషే గారి గురించి చదువుతున్నప్పుడు ఆయన భూమి మీద ఉన్నటువంటి మానవులందరిలోకెల్లా ఆయన ఆ యొక్క సాత్వికము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం దేవుని వాక్యంలో చదువుతాం. దాని అర్థము ఆయన బలహీనుడు అని కాదు, ఆయన చేతగాని వాడు అని కాదు, కానీ ఆయన యొక్క నాయకత్వాన్ని గురించి మనం చదివినప్పుడు కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల్ని చాలా చక్కగా నడిపించినటువంటి వాడుగా మోషే గారు ఉన్నాడన్న విషయాన్ని మనం దేవుని వాక్యంలో చదువుతాము. కాబట్టి మీక్నెస్ అనేటువంటిది మనకు అనుగ్రహించబడినటువంటి పవర్ని, దాన్ని ఆ యొక్క పవర్ని మనం కంట్రోల్ చేసుకుంటూ చక్కగా మనము నడిపించేటువంటి విధానంలో మనం వెళ్ళాలి అన్న విషయాన్ని గురించి ఈ మీక్నెస్ అనేటువంటిది తెలియజేస్తుంది. ఆ యొక్క మోషే గారి యొక్క జీవితము దీనికి మనకి చక్కని ఎగ్జాంపుల్గా ఉంటుందన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. తర్వాత లాంగ్ సఫరింగ్ అనేటువంటి మాట, దీర్ఘశాంతమును ధరించుకొనడి. దీర్ఘశాంతం, ఇతరుల్ని చూసినప్పుడు వెంటనే వాళ్ళు కొంతమంది కొత్త యేసు ప్రభువును అంగీకరించిన వారు కావచ్చు, లేదా సంఘములో అనేక రకాలైనటువంటి వ్యక్తుల్ని మనం చూస్తాం. కొంతమంది త్వరగా మాట్లాడేవాళ్ళు, లేదా ఆలోచించకుండా మాట్లాడేవాళ్ళు మనకు అనేక మంది కనబడతారు. మనము వారు మాట్లాడిన మాటల్ని బట్టి వెంటనే మనం వాళ్ళతో వాదానికి దిగినట్లయితే మనం మనుషుల్ని పోగొట్టుకునేటువంటి వారుగా ఉంటాము. ఇంకా ఎవరు మనకు దగ్గరగా వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇతరుల్ని సహిస్తూ మనము వారి పట్ల దీర్ఘశాంతము కలిగినటువంటి వారుగా మనము మసులుకోవలసినటువంటి వారుగా ఉన్నామన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క క్యారెక్టర్ గురించి మనము ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ధరించుకోవలసినటువంటి విషయాల గురించి స్పష్టంగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం 13వ వచనాన్ని మనం గమనిస్తే, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. ఇంకొక అంశాన్ని, మనం ధరించుకోవలసినటువంటి అంశాన్ని, మనం కలిగి ఉండవలసిన ఇంకొక క్యారెక్టర్ గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాము. ఇతరులు మనకు హాని చేసి ఉండొచ్చు, ఇతరులు మనకు నష్టాన్ని కలుగజేసిన వారుగా, లేదా మనల్ని అవమానపరిచినటువంటి వారుగా ఉండొచ్చు. అయితే వారి విషయంలో మనం సహనము కలిగినటువంటి వారుగా, దీర్ఘశాంతము కలిగినటువంటి వారుగా వాళ్ళని క్షమించవలసినటువంటి అవసరాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దానికి మనల్ని ఎంకరేజ్ చేసేటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభువారు మనల్ని ఓర్చుకున్నారు, యేసు ప్రభువారు మనల్ని సహించారు, యేసు ప్రభువారు మనల్ని క్షమించారు. కాబట్టి మనం క్షమించబడ్డాం, కాబట్టి యేసు ప్రభువారు మనల్ని క్షమించారు, కాబట్టి మనం కూడా ఇతరుల్ని కూడా క్షమించేటువంటి ఆ గుణాన్ని మనం కలిగిన వారుగా ఉండాలన్న విషయాన్ని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ తర్వాత మనము ఈ యొక్క 14వ వచనాన్ని గమనించినట్లయితే, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ప్రేమను కలిగినటువంటి వారుగా, ప్రేమను ఇతరుల్ని ప్రేమించేటువంటి వారుగా, సంఘంలో అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు వారితో మనము ప్రేమ కలిగినటువంటి వారుగా, ప్రేమతో వారిని మనం ప్రేమిస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి వారుగా ఉన్నామన్న విషయాన్ని మనం గమనిస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో పౌలు గారు చాలా స్పష్టంగా ప్రేమను గురించిన అనేక లక్షణాల గురించి ఆయన మాట్లాడడాన్ని మనం గమనిస్తాం. ఇతరుల్ని క్షమించడం అయితేనేమి, ఇతరుల విషయంలో వారు ఒకవేళ తప్పు చేస్తున్నామని ఎడల మనము వారిని ఓర్చుకొని వాటిని కప్పిపుచ్చి, అంటే దాని అర్థము
వారిని మనం సహించేటువంటి వారుగా ఉండాలన్న విషయాన్ని, ప్రేమ కలిగినటువంటి వారుగా మనం జీవించాలన్నటువంటి విషయాన్ని గురించి దేవుని వాక్యం అనేక రకాలుగా అనేక సందర్భాల్లో తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. కాబట్టి ఈ యొక్క నూతనమైనటువంటి నేచర్ని, నూతన స్వభావాన్ని మనం ధరించినటువంటి వారుగా ప్రభువులో మనం ముందుకు కొనసాగవలసినటువంటి వారుగా ఉన్నామన్న విషయాన్ని మనము గమనిస్తుంటున్నాము. 15వ వచనం నుండి 17 వచనాల వరకు ఉన్నటువంటి ఈ భాగంలో ఇంకా మరిన్ని విషయాల గురించి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతుండడాన్ని మనం గమనిస్తాం. ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆ విధంగా మనం ముందుకు ఏ విధంగా వెళ్ళగలమో ఈ భాగంలో పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ఆశపడేటువంటి వారుగా, తెలుసుకోవడం కొరకు ప్రయత్నం చేసేటువంటి వారుగా మనం అందరం కూడా ఉంటాము. అయితే కొన్ని విషయాలు మనం దేవుని చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చగలమో, దేవుని చిత్తాన్ని ఏ విధంగా తెలుసుకోవాలో ఇక్కడ కొన్ని విషయాల్ని పౌలు గారు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉండడాన్ని మనము గమనిస్తుంటున్నాము. ఇందులో మనము చేయవలసినటువంటి ప్రభు యొక్క చిత్తాన్ని మనం ఏ విధంగా నెరవేర్చగలము అనేటువంటి ఆ విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. 15వ వచనంలో, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడిదిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. ఇక్కడ ఆయన సమాధానాన్ని గురించి మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తాం. బీ రూల్డ్ బై పీస్. సమాధానము మీ హృదయములలో ఏలుచుండని క్రీస్తు అనుగ్రహించు సమాధానం. మరి ఈ సమాధానం అనేటువంటిది మనము అందరం కూడా కోరుకునేటువంటి అంశము. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనకి దేవుడు సమాధానాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఈ సమాధానం అనేటువంటిది 2 రకాలైనటువంటి సమాధానంగా మనం చూస్తాం. అది ఒక ఫీలింగ్ అనేటువంటిది మనం చూస్తాం. అంటే మనకి కొన్నిసార్లు దేవుని సన్నిధిలో, మందిరంలో మనం కూర్చొని దేవుని వాక్యం చదువుతున్నప్పుడు లేదా వింటా ఉన్నప్పుడు మన హృదయం సమాధానంతో నిండి ఉండడం అనేటువంటిది మనం చూస్తాం. అట్లే కొన్నిసార్లు మనం ఇండివిజువల్గా మనం దేవుని వాక్యం చదువుతున్నప్పుడు లేదా దేవుని సన్నిధిలో మనం టైంని స్పెండ్ చేస్తున్నప్పుడు వి ఫీల్ పీస్. మన హృదయంలో సమాధానాన్ని అనుభవించేటువంటి వారుగా ఉంటామన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఇది ఒక రకమైనటువంటి సమాధానం. రెండోది, ఒకవేళ మనకి ఈ యొక్క దేవుని వాక్యం చదవడం ద్వారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా మనము అనుభవించేటువంటి వారుగా, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి సమాధానాన్ని మనం అనుభవించేటువంటి వారుగా ఉంటామన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు ఈ యొక్క సమాధానాన్ని గురించి ఆయన మాట్లాడడాన్ని మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 7వ వచనంలో, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానాన్ని గురించి పౌలు గారు ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో కూడా ఆయన తెలియజేయడాన్ని మనము గమనిస్తుంటున్నాము. అయితే కొన్నిసార్లు ఈ యొక్క ఫీలింగ్ మన హృదయంలో, ఒకవేళ మనం ఏదైనా ఒక అంశాన్ని గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు మన హృదయంలో సమాధానం కలిగి ఉన్నప్పుడు, ఇది దేవుని చిత్తము అని మనం ముందుకు వెళ్ళేటువంటి వారుగా ఉంటాం. అయితే కొన్నిసార్లు దీని గురించి మనం కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే మనము ఒకవేళ మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళతో సమాధానం కలిగి ఉండడం అన్నటువంటిది మంచిది. అయితే ఈ ఫీలింగ్ అనేటువంటి ఆ యొక్క దాని మీదనే ఆధారపడడం కాదు, కానీ దేవుని వాక్యం మీద మనం ఆధారపడి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది మనకి ఉపయుక్తమైనటువంటిదిగా ఉంటుంది అన్న విషయాన్ని కూడా మనం గమనించాలని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. సో వీ హ్యావ్ టు బి రూల్డ్ బై పీస్ అనేటువంటి అంశాన్ని, దేవుడు అనుగ్రహించేటువంటి లేదా క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాము. రెండవ అంశాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నారు. 16వ వచనంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి.
దేవుని వాక్యము మన హృదయంలో సమృద్ధిగా నివసింపచేయడం అనేటువంటి అంశాన్ని గురించి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తుంటాం. బీ రూటెడ్ ఇన్ స్క్రిప్చర్. దేవుని యొక్క వాక్యంలో మనం వేరు పారిన వారుగా ఉండాలి అన్న విషయాన్ని గురించి, తద్వారా మనము దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగేటువంటి వారుగా దేవుని చిత్తాన్ని చేయడానికి అది మనకి దోహదపడుతుంది అన్న విషయాన్ని గురించి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి, ఈ మాటకి హోమ్ అనేటువంటి లేకపోతే సెటిల్ డౌన్ అనేటువంటి మాటలు ఉపయోగించడాన్ని మనం గమనిస్తాం. మనం వేరే ఊరికి ఎక్కడైనా వెళ్ళినట్లయితే మనం ఎక్కడైనా హోటల్లో దిగేటువంటి వారుగా 1 లేదా 2 రోజులు అక్కడ మన పని ముగించుకొని తిరిగి మనం ఇంటికి వచ్చేటువంటి వారుగా ఉంటాం. అంటే మన యొక్క గృహంలో ఉన్నప్పుడు అది మనకెంతో, అంటే మనం పర్మనెంట్గా అక్కడే ఉండేటువంటి వారుగా మనం ఉంటాం. అంటే కొన్నిసార్లు మనం సండే చర్చికి వెళ్తాము, దేవుని వాక్యం వింటాము, ఇంటికి వచ్చేస్తాం అంతే. కొంతమంది సండే వాక్యం వినడం తప్ప ఇంకా ఏ రోజు కూడా దేవుని వాక్యం చదివేటువంటి అలవాటు లేని వారుగా కూడా అనేక మంది ఉండడాన్ని మనం గమనిస్తాం. అయితే దేవుని వాక్యం చెప్పేటువంటి మాట ఏంటంటే కేవలము అప్పుడప్పుడు వాక్యం వినడం అనేటువంటిది మాత్రమే కాకుండా దేవుని వాక్యము మన హృదయంలో సెటిల్ అయ్యేటువంటిదిగా, సమృద్ధిగా నివసింపనీయడం అనేటువంటి అంశాన్ని గురించి ఎక్కువగా మనం దేవుని వాక్యాన్ని చదవవలసినటువంటి అవసరము, దేవుని వాక్యంలో మనము వేరు పారిన వారుగా, లోతైనటువంటి ఆ యొక్క వేరు పారిన వారుగా ఉండాలన్న విషయాన్ని గురించి దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తుంది. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మనం చదవవలసినటువంటి వారుగా ఉన్నాం. ఆ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించవలసినటువంటి వారుగా ఉన్నాం. అంతేకాకుండా మనం విన్నటువంటి వాక్యాన్ని, మనం నేర్చుకున్నటువంటి వాక్యాన్ని మనము పాటించేటువంటి వారుగా, విధేయత చూపించేటువంటి వారుగా, తద్వారా దేవుని యొక్క వాక్యము మన హృదయంలో సమృద్ధిగా నివసించడానికి అది మనకు అవకాశం కలుగజేస్తుంది అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తద్వారా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవుని చిత్తాన్ని చేయడానికి అది మనకు ఎంతగానో సహాయం చేస్తుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బీ రూటెడ్ ఇన్ స్క్రిప్చర్. దేవుని యొక్క వాక్యము యొక్క లోతుల్లోకి, లేకపోతే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో సమృద్ధిగా నివసింపనీయడం కొరకైనటువంటి పని మనం చేయాలన్న సంగతిని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు చదువుతూ ఉండవలసినటువంటి అవసరాన్ని గురించి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే మనకు సెలెక్టివ్గా అక్కడక్కడ మనకు నచ్చిన వచనాలు చదవడం కాదు, కానీ మనకి ఇష్టమైనటువంటి భాగాలు చదవడం మాత్రమే కాదు, కానీ మనము ఓవరాల్గా దేవుని వాక్యాన్ని చదవవలసినటువంటి అవసరత మనకి ఎంతైనా ఉంది అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అనేటువంటి ఆజ్ఞ మనం దేవుని వాక్యంలో చదువుతున్నప్పుడు మన యొక్క మనసుతో మనం ఏ విధంగా దేవుని ప్రేమించగలము అంటే మన మనసులో దేవుని వాక్యాన్ని నింపుకోవడం ద్వారా, మన హృదయము దేవుని వాక్యంతో నిండి ఉండడం ద్వారా మనం దేవుని ప్రేమించేటువంటి వారుగా ఉంటామన్న సంగతిని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తు వాక్యము సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎప్పుడైతే మన హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉంటుందో అప్పుడు మనం వాక్యానికి సంబంధించి దేవుని చిత్తం ఏ విధంగా ఉందో ఆయన మనల్ని నడిపించేటువంటి వాడుగా, దేవుని చిత్తాన్ని చేయడం కొరకు అది మనకు ఉపయోగపడేటువంటిదిగా ఉంది అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత అదే వచనంలోనే సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుడి. దేవుని స్తుతించడం గురించినటువంటి అంశము ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాము. దేవుని స్తుతించి ఆరాధించడం అనేటువంటిది దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండాలి అన్న సత్యాన్ని మనం గమనిస్తాం. అంటే కొన్ని పాటలు మనం పాడుతున్నప్పుడు, పాటలు పాడడం ద్వారా వీఆర్ వర్షిపింగ్ గాడ్. దేవుని యొక్క స్వభావాన్ని గురించి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మనం పాటలు పాడడం ద్వారా, కీర్తనలు పాడడం ద్వారా ఆయనను మనం స్తుతించేవారుగా, ఆరాధించేటువంటి వారుగా ఉంటామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని పాటలు దేవుని యొక్క క్యారెక్టర్కి సంబంధం లేనటువంటివి,
కొన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే పాటలు అనేటువంటివి దేవుని వాక్యానికి సంబంధించినటువంటివిగా, దేవుని వాక్యం నుండి వ్రాయబడినటువంటివిగా ఉండాలి. తద్వారా అది దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి అవి మనకి ఉపయోగపడతాయి అన్న విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారుగా ఉన్న మన సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం 17వ వచనాన్ని గమనించినట్లయితే, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. దేవునికి మహిమ తీసుకొని రావడం అంటే మనం చేసేటువంటి పనులన్నిటిలో ఇది చేయడం ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుందా, ఇది మాట్లాడడం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుందా అని మనం ఆలోచించవలసినటువంటి వారుగా ఉన్నామన్న విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి మనము ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మన యొక్క జీవితము ఆయనని గణపరిచేటువంటిదిగా, ఆయనను మహిమపరిచేటువంటిదిగా, ఆయనకు సంతోషాన్ని తీసుకొని వచ్చేటువంటిదిగా ఉండాలి అన్న సంగతిని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి, ఆయనకి మహిమకరంగా చేయుడి, ఆయనని ఘనపరిచేటువంటి విధంగా మనం చేయవలసినటువంటి వారుగా ఉన్నామన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ 12 నుండి 17 వచనాల వరకు ఉన్నటువంటి ఈ భాగంలో మనం ధరించుకోవలసినటువంటి అంశాల గురించి, మన యొక్క క్యారెక్టర్ గురించి, మన కండక్ట్ గురించి ఎంతో స్పష్టంగా పౌలు గారు ఇక్కడ తెలియజేయడాన్ని మనం గమనిస్తుంటున్నాం. వీటిని మనం మన జీవితంలో అభ్యాసం చేసేటువంటి వారుగా, దినదినము ప్రాక్టీస్ చేసేటువంటి వారుగా, ఇది ఒకరోజు 2 రోజుల్లో వచ్చేటువంటివి కాదు, కానీ మనం దినదినము వీటి మీద ధ్యాస కలిగి అభ్యాసము చేత వీటిని మన జీవితంలో మనము అలవరుచుకునేటువంటి వారుగా ఉంటామన్న విషయాన్ని దేవుని వాక్యం ఎంతో ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఎవరైనా యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచకుండా ఉన్నట్లయితే ఇది మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ప్రభు మీ నిమిత్తమై మీరు చేసిన పాపాలకి మీరు అనుభవించాల్సిన శిక్షను యేసు ప్రభువారు అనుభవించారు. మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు చేసిన ప్రతి పాపము క్షమించబడుతుంది. ఎందుకంటే మీరు చేసిన పాపానికి యేసు ప్రభువారు శిక్ష అనుభవించారు. కాబట్టి మీకు నిత్య జీవము అనుగ్రహించడానికి యేసు ప్రభువారు ఇష్టపడుతున్నారన్న సంగతిని నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వారుగా మీరు ఉన్నట్లయితే ఈ యొక్క లక్షణాలు మనం ధరించుకోవలసినటువంటి వారుగా ఉన్నాం. విడిచిపెట్టవలసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టేటువంటి వారుగా ఉండాలని, నవీన స్వభావాన్ని, నూతనమైనటువంటి స్వభావాన్ని ధరించుకోవలసినటువంటి వారుగా ఉన్నామన్నటువంటి విషయాన్ని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మీరు దినదినము వాక్యాన్ని చదివేటువంటి అలవాటు మీకుందా? లేకపోతే దయచేసి మీరు దాన్ని అలవాటు చేసుకోవాలని నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని వాక్యము సమృద్ధిగా మన హృదయములలో నివసింపాలా అనేటువంటిదే దేవుని చిత్తం. తద్వారా మనము దేవుని యొక్క మార్గాల్లో నడవడానికి, దేవుని చిత్తాన్ని చేయడానికి దేవుని వాక్యం మనకు సహాయం చేసేటువంటిదిగా ఉంది. కాబట్టి క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా దేవుని వాక్యం మన మనసులో నిలిచి ఉండేటువంటిదిగా, మన హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్యము స్థిరంగా ఉంటుంది అన్న విషయాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఆ విధంగా చేయడానికి దేవుడు తన కృప ఈ మాటలు వింటున్న మీకందరికీ ఆయన అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్.